మేషరాశి వారు క్రితం మాసంతో పోలిస్తే కొద్దిపాటి జాగ్రత్తను వహించవలసినటువంటి ఆవశ్యకత కనబడుతున్నది. అనుకోనటువంటి ఖర్చులు, అందులో దుబారా ఖర్చులు, కొన్ని మీ అంతటా మీరు తెచ్చుకునేటువంటి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. కొద్దిగా రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది తీర్చగలిగేటువంటి సమయం కూడా వచ్చేస్తుంది. అందులో మీరు అధైర్యం అక్కర్లేదు. కార్యాలయాలలో కానీ, గ్రహంలో కానీ, బంధువులలో కానీ స్త్రీ మూలక వ్యవహారాలలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. స్త్రీ మూలకమైనటువంటి కొన్ని అవరోధాలు, కొన్ని ప్రతిబంధకాల వలన అనవసరమైనటువంటి మాటలు పడే ప్రమాదం కూడా గోచరిస్తోంది. షేర్లలో పెట్టేటువంటి ధనము కానీ, భూ సంబంధమైనటువంటి వ్యాపారాలలో కానీ కొంత నత్త నడక ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాతృవంశము నుంచి కొద్దిపాటి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కాబట్టి తల్లి వర్గీయులతో వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి కొంచెం సమయం అనుకూలంగానే నడుస్తోంది. రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల సమయం నడుస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. మీ మాట చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ప్రసంగాలు చేసేటప్పుడు మీ మాటల మీద ప్రభావం, మీ మాటల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కళారంగాలలో ఉండేటువంటి వారికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దేనికి లోటు లేకపోయినా అద్భుతమని చెప్పుకునేటందుకు ఇంకా సమయం పడుతుంది కొంచెం. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసేటువంటి వాళ్ళు కొద్దిగా పై అధికారుల యొక్క విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అంటే ఏమైనా చూసుకున్నా ఈ మాసము కొంచెము జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇద్దరు ముగ్గురితో సంప్రదించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు ఖచ్చితముగా ప్రతి శనివారము నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, అదే విధముగా ఆదివారం నాడు ఒక్క ఆదివారమైనా సరే సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయించటం వలన అటు ఉద్యోగము, ఇటు ఆరోగ్యము, ఇటు మీ పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి ప్రతికూలతను అధిగమించగలిగేటువంటి పరిస్థితిని మీరు పొందగలుగుతారు. అవకాశం ఉన్నవారు ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది విశేషంగా చెప్పదగినటువంటి సూచన. ఎక్కడైనా మీ దగ్గరలో ఏదైనా ఆలయంలో చండీహోమం కానీ, ఏదైనా రుద్రహోమం కానీ జరిగితే వెళ్ళి అందులో భాగస్వామ్యం తీసుకోవడం అనేటువంటిది మీకు మరింత శక్తిని, మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు చక్కటి ఆనందదాయకమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి మంచి భవిష్యత్తును పొందాలి అని ఆశిస్తూ, తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కొంత ఈ ఇతఃపూర్వం మాసం కంటే కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ముందుకి అడుగులు పడతాయి. అనుకున్న పనులు కొన్ని నెరవేరుతాయి. ఇంతకాలము మీకు రానటువంటి మీ గృహం ఏదైతే ఉందో, లేకపోతే ఆలస్యం ఏదైతే అవుతుందో అది ఇంకొంచెం వేగవంతమైనటువంటి పనులుగా ముందుకు వెళతాయి. అవి మీకు శత్రువులకి మీ యొక్క బలం అర్థమవుతుంది. నా బలం వాళ్ళకి అర్థమైంది కదా అని మీరు విర్రవీగితే కుదరదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట చాలా పొదుపుగా వాడాలి. మీరు ఈ రాశివారు స్త్రీ మూలక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేయాలి. కొన్ని బాకీలు వసూలవుతాయి. అలాగే మీరు చిన్నపాటి రుణాలు తీసుకోవాల్సి వచ్చినా అంత పెద్ద ప్రమాదము, ఇబ్బంది ఏం లేదు. అది కూడా ఒక మంచి సత్కార్యానికే మీరు వినియోగం చేస్తారు. సంతానం విషయం వలన సంతాన మూలకమైనటువంటి సౌఖ్యము, వారికి పేరు ప్రఖ్యాతులు రావడము మీకు మరింత ఆనందాన్ని చేకూరుస్తుంది. ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంచెం అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు పైనుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు అది తప్పు అనుకుంటే అది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు సంతకాలు పెడతాను అంటే భవిష్యత్తులో మీరు దాని పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగనే ఈ రాజకీయ నాయకులు కూడా కొన్ని పదవులు వస్తాయని వారు ఆశించినా కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ మాసంలో అది దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కనిపించటం లేదు. కళారంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయమే, చక్కటి అవకాశాలు వారిని వరిస్తాయి. పర్వాలేదు, అంటే వాళ్ళకి ఇంతకు ముందు కంటే కొంత బాగుంటుంది, కొంత పురోగతిగా కనబడుతోంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా ఈశ్వరునికి క్షీరాభిషేకం చేయించటము,
ప్రతి నిత్యము కుదరనప్పుడు కనీసము సోమవారం ఉదయం పూట క్షీరాభిషేకం చేయించటము, ఆదివారము ప్రదోష సమయంలో లేదా కనీసం శనివారం ప్రదోష సమయము అంటే సాయంకాలానికి రాత్రికి మధ్య ఉండేటువంటి సమయంలో ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పరిహారంగా వీరికి లాభిస్తుంది. కానీ అభిషేకం మానడానికి మాత్రం వీల్లేదు. చక్కగా ప్రతి సోమవారం ఉదయము ఆవు పాలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మూలాన అటు ఆరోగ్యము, మానసికమైనటువంటి చింత తొలగి చేసే పనుల యందు పురోగతి లభించి అధికారుల యొక్క అండదండలతోటి గృహంలో ఉండేటువంటి సానుకూలతతోటి ఈ మాసమంతా కూడా చక్కగా ఆనందంగా గడిపేందుకు మీకు అవకాశం ఏర్పడుతోంది. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరింత సౌఖ్యముగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారము క్రితం మాసం కంటే కూడా లాభదాయకంగా అడుగులు ముందుకు పడుతుంటాయి. స్థిరాస్తి వ్యాపారాలలో ఇంతకుముందు మీరు అయ్యో ఏమిటిది ఇలా ఉందేమిటి అని అనుకున్నది ఇంకొంచెం ముందుకు అడుగులు పడేందుకు అవకాశం ఏర్పడుతోంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా పురోగతి, ఇంట్లో ఒక శుభకార్యము మీరు నిర్వర్తించడానికి ఏర్పాట్లు చక్కగా జరుగుతాయి. ఈ మాసంలో వ్రతాలు, క్షేత్ర దర్శనాలు చాలా విరివిగా చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఇంతకుముందు బాగా కావలసిన వాళ్లే మీకు శత్రువులుగా మారినటువంటి ఆ పరిస్థితి మీకు ఆ పరిస్థితులన్నీ తొలగిపోయి వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరకు స్నేహపూర్వకమైనటువంటి చేతిని అందించేందుకు ముందుకు వస్తారు. వాళ్ళు శత్రువులపై విజయం సాధించటమే కాకుండా మీరు అనుకూలమైనటువంటి పదవుల్ని అలంకరించేటందుకు అటు రాజకీయ నాయకులకి ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా చక్కటి అవకాశం ఏర్పడుతోంది. వ్యాపారాలు చక్కగా ముందుకు సాగుతాయి. అద్భుతం అనిపించుకోకపోయినా నష్టాల నుంచి బయటపడతారు, అడుగులు ముందుకు వేయగలుగుతారు. విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి సమయమే నడుస్తున్నది, ఇబ్బంది ఏమీ లేదు. అంతేకాకుండా ఇంకొక విషయం జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే కళాకారులు, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారు, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి విషయాలలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. బాగుంటుంది, చక్కగా ఉంటుంది. వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇంత జరిగిన పిమ్మట ఈ రాశి వాళ్ళు కొంచెము మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత రహస్యాన్ని పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వీళ్ళకి. అందరూ మనవాళ్లే కదా అనేటువంటి వ్యవహారానికి కొంచెం దూరంగా ఉండి కొంత గుంభనాన్ని మీరు పాటించాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారాల పూట ఆవు పాలతోటి అభిషేకం చేయించి ఆదివారం నాడు శ్రీమన్నారాయణుడు అంటే విష్ణుమూర్తి ఆలయంలో స్వామివారికి ఒక 16 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది, అలాగే ఆదివారం నాడు నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పరిహారంగా చెప్పబడుతున్నది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి, ఆదివారం నాడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ చేసుకుని అదే రోజున నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది వీరికి చక్కటి మరిన్ని శుభ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరింత సుఖ సంతోషాలను పొందాలని ప్రార్థిస్తూ తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంతకు ముందు కంటే కూడా ఈ మాసము అంటే ఆ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఆ అష్టమ శని ప్రభావం ఏదైతే ఉందో, ఆ సప్తమంలో ఉన్నటువంటి శని ప్రభావం ఏదైతే ఉందో అది ఇన్నాళ్ళు పెట్టినటువంటి చిన్న చిన్న మానసిక వ్యాకులతలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అధిగమించగలుగుతారు. జాగ్రత్తగా గమనించండి, దాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కొంత ప్రతికూలత ఏదైతే మీరు చూశారో ఇప్పుడు అది తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది. ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎదుర్కొంటారు. అవి ఏమిటి అంటే ఇంతకాలం మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నావాడు అని మీ దగ్గరకు వస్తారు. వీళ్ళు మిమ్మల్ని దగ్గర చేర్చుకుంటారు, మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. వాళ్ళు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క అండదండలతోటి ప్రమోషన్ లాంటివి మంచి ఫలితాలను పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్త్రీ వ్యవహారముల యందు తస్మాత్ జాగ్రత్త.
వారితోటి మీరు విభేదించేటప్పుడు కానీ, లేకపోతే వారితోటి మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారితో వైరం పెట్టుకోవడానికి కూడా కాకుండా కొంచెం దూరంగా ఉండండి. కొంచెం వారితో వాగ్వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కొంత గృహ నిర్మాణ పనులు ఏవైతే ఆలస్యం అవుతున్నాయో వాటిలో కదలిక ఏర్పడుతుంది. ఇంట్లో ఒక మంచి శుభకార్యం చేయడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. క్షేత్ర దర్శనం చేస్తారు. అలాగనే మీరు ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం కొంచెం వెంటాడుతుండే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ ప్రయాణాలని మీరు చాలా జాగ్రత్తగా నిశితంగా చేయాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. పై అధికారుల యొక్క పై వాళ్ళ యొక్క అండదండలు బాగుంటాయి. కొత్త పదవులు రాకపోయినా మీ మాటకు ఒక విలువ ఏర్పడుతుంది. కళారంగాల వాళ్ళకి బాగుంటుంది. పరిశోధనా రంగంలో వారికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయమే ప్రస్తుతానికి నడుస్తున్నది. ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారికి 4 శనివారముల పూట ఆకుపూజ చేయించటం, అలాగనే శనివారం నాడు ఖచ్చితంగా ప్రదోష వేళ ఈశ్వరుడికి ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి పరిహారం. 4 శనివారాలు ఉదయం పూట ఆకుపూజ చేయించటం ఆంజనేయ స్వామి వారికి, అదే రోజు ప్రదోషంలో ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి పరిహారంగా, కార్యోన్ముఖుల్ని చేసి కార్య సాఫల్యత వైపు మిమ్మల్ని అడుగు వేయించేటట్టుగా మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొంది ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తూ తదుపరి సింహరాశి. సింహరాశి వారికి క్రితం మాసం లాగానే ఈ మాసం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కొంత ప్రతికూల పరిస్థితులు కనపడుతున్నా, మాస ప్రారంభంలో కనపడుతున్నా అవి తాత్కాలికం. అవి తాత్కాలికంగానే ఉంటాయి. క్రితం సంవత్సరం ఎట్లాగైతే అప్రతిహతంగా కొంచెం మీరు ముందుకు ధైర్యంగా వెళ్ళగలిగారో ఈ మాసం కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళతారు. మీ అధికారులతోటి కొంచెం వాగ్వివాదాలు అవుతాయి మీకు, కానీ మీ మాట నిలబడుతుంది, మీ మాట నెగ్గుతుంది. మీరు అన్నటువంటి మాటను మీరు నెరవేర్చుకోగలుగుతారు. నెరవేర్చుకోవడం మాత్రమే కాదు, మీలో తప్పు లేదని నిరూపించుకోగలుగుతారు. మీ నిజాయితీ మీరు నిరూపించుకోగలుగుతారు. అధికారుల అండదండల్ని పొందుతారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారు, కళారంగాలలో ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు వస్తాయి. కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. మీరు ప్రయాణాలు విపరీతంగా చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. కొంత తలనొప్పి, నడున్నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటి చిన్న బాధలు కొంచెం బాధ పెట్టేందుకు అవకాశం కనబడుతున్నా అవి అంత తాత్కాలికమైనటువంటి వాటికి మీరు ఎటువంటి భయము పడక్కర్లేదు. కొంత ఔషధ సేవనం కనబడుతోంది ఈ మాసం మీకు. అధికారుల యొక్క ఆ వాగ్వివాదాలలో మీరు తప్పు కాదు అని నిరూపించుకున్నప్పటికీ కూడా కొంత ఉద్యోగంలో ఇక్కడ నుంచి వేరే చోటకి బదిలీ అయ్యేందుకు ఒక అవకాశం కనబడుతోంది. కానీ అది మీకు అనుకూలమే, మీ మంచికే జరుగుతుంది. మీ యొక్క నిజాయితీ బయటపడుతుంది. మీ పదోన్నతికి అది దోహదపడుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నది. వ్యాపార లాభాలు చక్కగా ఉంటాయి అందరికీ కూడా. గృహ నిర్మాణ పనులు చక్కగా ముందుకు వెళతాయి. అంతేకాక గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి జాప్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా తగ్గుతూ ముందుకు వెళతాయి. రాజకీయ నాయకులకి బాగుంటుంది. కళారంగాల వాళ్ళకి ఇందాక చెప్పినట్టు చక్కటి అవకాశాల కోసం ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము అవకాశం ఉన్నవారు దుర్గాదేవి ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసి, ప్రతి శుక్రవారము అమ్మవారికి ఉదయం పూట నిమ్మడొప్పలో దీపం పెట్టుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక పరిహారముగా వారికి ఒక మంచి మార్గదర్శనం లభించడానికి దోహదపడే పరిహారంగా చెప్పవచ్చు. ఈ పరిహారం ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలతోటి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బాగుంటుంది. ఈ క్రితం మాసంలో మాదిరిగానే ఈ మాసం కూడా కాస్త శుభాశుభ మిశ్రమంగా ఉన్న చిన్నపాటి ఔషధ సేవనంతో ఈ మాసం అంతా కూడా సానుకూలంగా చక్కటి ఆరోగ్యంతో ఇంతకు ముందు పడినటువంటి కొన్ని ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి బాగుంటుంది, చక్కగా ఉంటుంది.
కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. కొంత ఆందోళన ఏదైతే మిమ్మల్ని ఇప్పటివరకు బాధ పెట్టిందో దానికి పరిష్కారం లభించి గృహజీవనము సౌఖ్యంగా ఆనందంగా ఉంటుంది. స్త్రీలకు కూడా చక్కటి ఆరోగ్యము, చక్కటి మనశ్శాంతి లభించి పిల్లల యొక్క విషయంలో వాళ్ళు చక్కటి ఆనందాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొంత అకాల భోజనము, ప్రయాణాలు, అదేవిధంగా క్షేత్ర దర్శనాలు చక్కగా కనపడుతున్నాయి. ఇవన్నీ మిమ్మల్ని లాభపెడతాయి, మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచుతాయి. కొన్ని ఏళ్ల పాటు మీరందరూ ఆనందంగా ఉండేందుకు ఒక చక్కటి ప్రణాళికలు కూడా మీరు అందరూ కలిసి వేసుకుంటారు. అవన్నీ సాఫల్యమవుతాయి, అవన్నీ సఫలీకృతమవుతాయి. ఉద్యోగులకి కొంతపాటి మనస్థిమితం లేకపోవడం అనేది జరిగినా ఆందోళనలు అవన్నీ తాత్కాలికమైనటువంటివి. అధికారులు కొంచెం ఒత్తిడి పెట్టడాలు. కానీ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారు మాత్రం అధికారుల ఒత్తిడికి లొంగకుండా మిమ్మల్ని మీరు నిరోధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వ్యాపారంలో లాభం, తర్వాత స్పెక్యులేషన్ అంటే షేర్స్, పెట్టుబడులు అవన్నీ కూడా చక్కటి లాభాల వైపు ముందుకు వెళుతున్నాయి. అలాగే లోహ వ్యాపారాలు కూడా చక్కటి లాభాన్ని సంతరించుకుంటున్నాయి. మీకు విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయమే. కొన్ని పరీక్షలలో కూడా ఉత్తీర్ణులు అవుతారు. మీరు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. వీళ్ళు రాజకీయ నాయకులకి చక్కటి అనుకూలమైనటువంటి సమయం. ఇంట్లో ఒక సత్కార్యం చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు, అవి కార్యరూపం దాలుస్తాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దుర్గాదేవి ఆలయంలో ప్రతి నిత్యము కూడా 16 ప్రదక్షిణలు చేయడం, అదే విధముగా మంగళవారాల పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయించడము చాలా విశేషమైనటువంటి ఒక పరిహారంగా చెప్పవచ్చు. ప్రతి నిత్యము దుర్గాదేవి ఆలయంలో 16 ప్రదక్షిణలు, ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకము చేయించటం వలన చక్కటి ఆరోగ్యము, సంతానమూలక సౌఖ్యము, అదే విధముగా శత్రువుల దగ్గర నుంచి శ్రమ, మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై చక్కటి ఆనందదాయకమైనటువంటి మంచి భవిష్యత్తుని, మంచి పురోగతిని మీరు సాధించగలుగుతారు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి తులారాశి. తులారాశి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయము, అశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. ఎదుటివారిని బాధ పెట్టేటువంటి మాటలతోటి ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టుపక్కల ఎక్కువ మంది చేరతారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అనేటువంటి దానికి భిన్నంగా మీరు దైవబలంతో ముందుకు అడుగులు వేయాలి. అధికారుల దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, నిరోధించుకోగలగాలి, లేదా పర్యవసానాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది. గ్రహ సంబంధమైనటువంటి విషయాలలో కొంత జాప్యం ఏదైతే జరుగుతోందో అది కొంతకాలం నడిచిన ఈ మాసంలో కదలిక ఏర్పడుతుంది. అలాగే విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీకు ఇప్పుడు మార్గం సుగమమవుతుంది. ఈ మాసంలో వీసాలు రావడం అని ఇంకోటను ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనుకూలంగా జరుగుతూ ముందుకు వెళతాయి. ఊహించినటువంటి సహాయం మీకు అధికారుల నుంచి లభిస్తుంది. మీకు మార్గదర్శనం లభిస్తుంది. మీకు వాహనం నడిపేటప్పుడు మటుకు తస్మాత్ జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు పక్కన కూర్చుని ఇంకొకరి చేత నడిపించండి. మీరు ఎక్కువ దూరాలు ప్రయాణం చేయకండి. కారు అంటే మీ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కువ దూరాలు వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. తప్పదు అనుకున్నప్పుడు మీరు బయలుదేరే ముందు ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని బయలుదేరండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక పరిహారం. మీరు ప్రయాణాలు మీరు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకండి. తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితముగా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరండి. ఎక్కువ పెట్టుబడులు స్పెక్యులేషన్లో పెట్టకండి. కొంత ఒడిదుడుకులుగా వెళుతుంది మార్కెట్ మీకు. కాబట్టి కొంచెం తక్కువ పెట్టుబడితో వెళ్ళండి. నష్టం వస్తుందని అన్నగానే ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కళారంగాల వాళ్ళకి చక్కగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అధికారుల ఒత్తిడి నుంచి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు మటుకు నోటిని సంభాళించుకోవాలి. కూడని మాటలు మాట్లాడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. స్త్రీల వ్యవహార విషయంలో మటుకు ఒక అడుగు వెనక్కే వేయండి, అడుగు ముందుకు వేయకండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము నాడు ఉదయం ఖచ్చితముగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, ఆ రోజు సాయంకాలం ప్రదోష వేళ ఈశ్వరుడికి
16 ప్రదక్షిణలు చేసుకోవడం, ఎక్కడైనా మీ పరిసర ప్రాంతాలలో చండీ హోమం జరిగితే వెళ్ళి భాగస్వామ్యం తీసుకోవడం వలన ప్రమాదాలు నివారించి అధికారుల ఒత్తిడిని తప్పించుకొని ఒక సౌఖ్యవంతమైనటువంటి క్షేమవంతమైనటువంటి భవిష్యత్తును పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి యోగ్యవంతమైనటువంటి సమయం నడుస్తోంది. మీ సలహాలకి, మీ సంప్రదింపులకి విలువ పెరుగుతుంది. మీ మాటకి గౌరవం పెరుగుతుంది. చేపట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారము, వ్యాపార లాభము చక్కగా వృద్ధి పదంలో వెళతాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలలో పురోగతి కనబడుతోంది. గృహములో ఒక సత్కార్యము కోసం ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలసటగా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. ప్రయాణాలు తగ్గించుకోండి. ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలతోటి బాధపడేందుకు అవకాశం ఏర్పడుతోంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో ఫలితాలు మీకు సానుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకి ఒక పదవిని అలంకరించేటువంటి అవకాశం కూడా ఏర్పడుతోంది. అలాగే షేర్లలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. కొత్త కొత్త పెట్టుబడులు లేకుండా పూర్వ పెట్టుబడులను మీరు వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. కొత్త పెట్టుబడులు, కొత్త స్థిరాస్తులు కొనేందుకు కూడా అవకాశం ఏర్పడుతోంది. కళారంగం వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వినాయకుడికి ఒక 16 ప్రదక్షిణలు చేసుకోవడము చాలా జాగ్రత్తగా గమనించండి. వినాయకుడికి ప్రతి నిత్యము కూడా 16 ప్రదక్షిణలు చేసుకోవడము, సంకష్టహర చతుర్థి శుభపర్వ దినాన వినాయకుడికి అభిషేకము చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి పరిహారం. వీళ్ళకి ఈ పరిహారాలని ఆచరించి ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఫలితాలు సానుకూలంగానే ఉంటున్నాయి. ఏ పని చేసినా లాభాన్ని మీరు స్వీకరించగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది, పని పరంగా బాగుంటుంది, కార్య సాఫల్యత పరంగా కూడా బాగుంటుంది. కొద్దిపాటి ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆ ధైర్యం అహంకారం కాకుండా చూసుకోవాలి. మాట పదుపుగా వాడాలి. రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్స్ దానిలోకి మీరు వెళ్ళకండి. రెచ్చగొట్టే వాళ్ళు చుట్టుపక్కల చాలామంది ఉంటారు. మీకు జాగ్రత్తగా గమనించండి. మీరు నియంత్రించుకొని ఉండాలి. మీరు భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. మీకు ఇప్పుడు నియంత్రించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. జాగ్రత్త. కొంత క్షేత్ర దర్శనం కోసం ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశం కనపడుతోంది. అది ఉద్యోగపరంగానైనా క్షేత్ర దర్శనం పరంగానైనా ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీకు ఇంతకాలం మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరకు చేరుకుంటారు. మీ యొక్క సలహా సంప్రదింపులతోటి వాళ్ళు అడుగులు వేస్తారు. ఇంట్లో ఒక సత్కార్యం గురించి జరిగినటువంటి జాప్యత ఏదైతే ఉందో అది పరిష్కరింపబడుతుంది. ఒక కొలిక్కి వస్తుంది. మీరందరూ కూడా మళ్ళీ ఆ సత్కార్యాన్ని నిర్వహించడానికి ఒక పరిష్కారాన్ని వెతుకుతారు. మీరు సమాజంలో ఒక చక్కటి గుర్తింపు, సన్మానాల వంటి చక్కటి గుర్తింపును మీరు పొందగలుగుతారు. మీరు మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది. మీ సలహాకు ఒక విలువ పెరుగుతుంది. కళారంగాల వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. ఎక్కడా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే ఏది చేపట్టినా అది బంగారం అవుతోంది కదా అనేటువంటి అహంకారం ఎక్కడా కనపడకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశివారు ఖచ్చితముగా ప్రతినిత్యము ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకునే తీరాలి. ఎందుకని? దృష్టి దోషం. మీరు ఏం చేపట్టినా బంగారం అయిపోతుంది. దృష్టి దోషం పెరిగిపోతూ ఉంటుంది. శత్రుదోషం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకని మనం ఎదుగుతున్నాము అంటే 10 మంది కళ్ళు మన మీద పడతాయి. దాన్ని నియంత్రించుకోవడానికి మీకున్నటువంటి పరిష్కారం ఏమిటి అంటే నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకోండి. కాస్త అణిగి వెళ్ళండి. ఒక్క అడుగు తగ్గి వెళ్ళండి. ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రదర్శించుకుంటేనే మీ విజయం 10 మందికి తెలుస్తుందన్న నియమము లేదు. జాగ్రత్త. ఈ పరిహారాన్ని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ తదుపరి కుంభరాశి. కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి, అజీర్ణ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఊహించని ప్రయాణాలు ఉంటాయి.
అధికారుల యొక్క అండదండలు మిమ్మల్ని కాపాడతాయి. అఖండమైనటువంటి రాజయోగం వరిస్తుంది. మీ మాటకి విలువనిచ్చేటువంటి వాళ్ళు పెరుగుతారు. మీ మాట సలహా కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎదురు చూస్తారు. క్షేత్ర దర్శనం, ఉద్యోగ విధమైనటువంటి పర్యటనలతోటి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టుపక్కల చాలామంది చేరతారు కాబట్టి అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి విధాన్ని పక్కన పెట్టి ఆచితూచి అడుగులు వేయండి. వాగ్వివాదాలకి ఎక్కువ అవకాశం ఇవ్వకండి. స్త్రీ మూలకమైనటువంటి లాభాలు మిమ్మల్ని వరిస్తాయి. విద్యార్థులు అద్భుతమైనటువంటి పురోగతిని పొందుతారు. సంతాన మూలకమైనటువంటి పురోగతి మీకు చాలా ఆనందాన్ని, మీ పేరు ప్రఖ్యాతులను నిలుబడింపచేస్తుంది. సమాజంలో సత్కారాలు, ప్రభుత్వం నుంచి కొన్ని అవార్డులు తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇంట్లో ఒక సత్కార్యము, గృహ నిర్మాణమైనటువంటి గృహ సంబంధమైనటువంటి పనులలో పురోగతి, సమాజములో గుర్తింపు, సత్కార్య నిర్వహణ, మీ మాటకి విలువ, ఇవన్నీ కూడా ఒక తేజోవంతంగా ముందుకు వెళతాయి. కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ మన దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ మనవాళ్లే అని కాకుండా ఆచితూచి అడుగులు వేయడం మీ పని. దైవం యొక్క అనుకూలతతోటి ముందుకు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి. దైవం మిమ్మల్ని కాపాడుతుంది. అధికారుల అండదండలతోటి ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ విషయముల యందు పురోగతి, పదోన్నతి, కొత్త కొత్త బాధ్యతలు కూడా మీరు స్వీకరిస్తారు. ఆర్థిక పరంగా, భూ సంబంధ వ్యాపార పరంగా, కళారంగాల పరంగా చాలా బాగుంది. రాజకీయ నాయకులకి, కొత్తగా రాజకీయంలో చేరాలనుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా దుర్గాదేవికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం, శనివార ప్రదోష సమయంలో ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పురోగతి, చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను అందిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్కార్యాలు, మరిన్ని శుభ ఫలితాలని పొందాలని ప్రార్థిస్తూ తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇతపూర్వం కంటే కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తెలియనటువంటి శత్రువులు మిమ్మల్ని బాధ పెడతారు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. అంటే మీ పురోగతిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు పెరుగుతారు. అంటే కాబట్టి మీరు కొంచెం అణిగి ఉండాలి, ఒక అడుగు తగ్గి ఉండాలి, మాట పొదుపుగా వాడండి, కొంత మీరు గోప్యతను పాటించాలి. మీరు అంటే సీక్రసీని మెయింటైన్ చేయాలి. మీరు చేపట్టిన పనుల్లో కొంత ఆటంకాలు కనబడుతున్నప్పటికీ చివరికి విజయం మీరే సాధిస్తారు. అది తాత్కాలికాలన్నీ. ప్రభుత్వ రంగ వ్యాపారాలు, ప్రభుత్వ రంగ విషయాలలో ఉద్యోగులు చాలా అధికారుల అండదండలతోటి విశేషమైన పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అవార్డులు లభించేందుకు అవకాశం, గుర్తింపు లభించేందుకు అవకాశం, కొత్త కొత్త బాధ్యతలు మీరు స్వీకరించాల్సినటువంటి సమయం. విద్యార్థులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. బిడ్డల మూలంగా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి విశేషమైనటువంటి ధనలాభము, స్థిరాస్తి లాభము సూచన అవుతున్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పూర్వ ఆస్తి కలిసేందుకు అవకాశం కూడా కనబడుతుంది. అటు కళారంగము, ఇటు రాజకీయ రంగము చాలా పురోగతితో ఉంటాయి. కొంత స్పెక్యులేషన్ అనేటువంటిది ఒడిదుడుకులుగా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అందరూ నావారు అనేటువంటి విశ్వాసం వద్దు, ఆచితూచి అడుగులు వేయండి. ఎదుటి ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటనేది అర్థం చేసుకోండి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శనివారం ఉదయం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, శనివార ప్రదోష సమయమునందు ఖచ్చితముగా ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేయడం, అంతేకాకుండా ఈ మాసంలో ఎక్కడైనా చండీ హోమం జరిగితే భాగస్వామ్యం తీసుకోవడం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.